తాజాగా ఇంటర్నెట్ని ఒక వార్త షేక్ చేస్తుంది. టెస్లా రోబోట్ ఇంజనీర్ని కొట్టింది. ఆ గాయం వల్ల ఆ ఇంజనీర్కి రక్తం కూడా వచ్చింది. ఎప్పుడైతే వార్త వైరల్గా మారిందో ఇంటర్నెట్లో చాలా అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మనకి ప్రమాదం ఎక్కువగా ఉంది, సూపర్ AI ముందుగానే వచ్చిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. బట్ ఇందులో వాస్తవాలు ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు AI తెలుగు. మన వ్యూవర్స్లో చాలామంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు. వారి కోసం తక్కువ ఫీజుతో AI బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి. ఈ కోర్స్ కోసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న AI ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యాం. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ముందు రిజిస్టర్ చేసుకునే 50 మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు. ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. అసలు రిపోర్ట్ ఏంటంటే 2021 సంవత్సరం టెక్సాస్లోని టెస్లా సంబంధించిన గిగా ఫ్యాక్టరీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఒక రోబోటు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ని కొట్టింది. దాడి చేయడం వల్ల ఆ ఇంజనీర్కి దెబ్బలు తగిలి రక్తం కూడా వచ్చింది. అతను ఫ్లోర్ మీద పడిపోయాడు, రక్తం కారింది అనేది ఆ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ఏం జరిగిందంటే అక్కడ ఈ అల్యూమినియం సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కార్లు. టెస్లా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లు కూడా తయారు చేస్తారు. ఆ ఎలక్ట్రిక్ కార్ పార్ట్స్ని కట్ చేయడం కోసం రోబోట్స్ ఉన్నాయి. ఈ రోబోట్స్ని మెయింటెనెన్స్ కోసం మొత్తం 3 రోబోట్స్ని మెయింటెనెన్స్లో పెట్టాలి. ఇందులో 2 రోబోట్స్ని ఇన్యాక్టివ్ చేశారు, పని చేయకుండా మెయింటెనెన్స్ కోసం. అయితే మెయింటెనెన్స్ కోసం ఉంచిన ఇంకొక రోబోట్ యాక్టివ్లో ఉంది. సరిగ్గా ఈ యాక్టివ్లో ఉన్న రోబోట్ ఏదైతే సరిగ్గా పనిచేయట్లేదో అప్పటికి ఆ రోబోటే ఇంజనీర్ని దాడి చేయడం, వెనకాల దాడి చేయడం వల్ల అక్కడ గాయాలయ్యి రక్తం వచ్చింది, ఆ తీవ్రంగా గాయాలయ్యని చెప్పి ఆ రిపోర్ట్ అనేది ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇంటర్నెట్లో మనకి లీక్ అవడం జరిగింది. ఈ సంఘటన మీద టెస్లా కంపెనీ వాళ్ళు అయితే ఎటువంటి స్పందన ఇవ్వలేదు, దాన్ని ఖండించడం లేదు, ఎటువంటి రిప్లై అయితే ఇవ్వలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత 2021లో కానీ 2022లో కానీ అటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. కానీ ప్రీవియస్గా టెస్లాలో పనిచేసిన ఉద్యోగస్తులు ఏమని చెప్తున్నారంటే టెస్లా కన్స్ట్రక్షన్లో కానీ మెయింటెనెన్స్లో కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదని చెప్పి కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది. అలానే 2022 సంవత్సరంలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మండిస్తున్న అల్యూమినియంలో నీళ్లు పడడం వల్ల అక్కడ పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. దానివల్ల కూడా ఇంచుమించుగా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి మరొక రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఓవరాల్గా ఎవరైతే ఎంప్లాయీస్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ఒక రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ఏమని చెప్తుందంటే సాధారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 30 మందిలో ఒకరికి గాయమయ్యే అవకాశం ఉంటుంది. కానీ టెస్లా సంబంధించిన ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి ప్రతి 21 మందిలో ఒకరికి గాయం అవుతుంది. ఇది జనరల్గా జరిగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ కన్నా ఎక్కువ గాయాలు అనేవి టెస్లా దగ్గర జరుగుతున్నాయని చెప్పి ఇంకొక రిపోర్ట్ చెప్తుంది. సరిగ్గా ఈ వార్తే మన ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబోట్లు మనుషుల మీద యుద్ధం చేయబోతున్నాయి, మనందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఇప్పుడు దీనికి వివరణ ఏంటంటే ఎటువంటి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా లేకపోతే చిన్న ఇండస్ట్రీ స్కేల్లో కూడా రోబోట్స్ ఉంటాయి. ఇప్పుడు రోబో అంటే ప్రతి రోబోట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉండాలనే అవసరమే లేదు. రోబోటిక్స్ ఉంటే రోబోటిక్స్ ఒక సెపరేట్ ఫీల్డ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సెపరేట్ డొమైన్. రోబోటిక్స్కి మనం ఏఐని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు కార్లు ఉన్నాయి, కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దాంట్లో ఏ లేకుండా కూడా రోబోట్లు పనిచేస్తాయి. కావాలంటే మనం ఇంకా స్మార్ట్గా ఎఫిషియెంట్గా పనిచేయడం కోసం ఏఐ టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ స్పష్టత లేనిది ఏంటంటే ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ పర్టికులర్ రోబోట్ ఏఐ ఉందని, ఆ రోబోట్లకి ఏ టెక్నాలజీ అనుసంధానం చేసినట్టు ఎక్కడ రిపోర్ట్ అయితే లేదు. గాయపడ్డ ఇంజనీర్ని కొట్టింది ఏఐ టెక్నాలజీని యూజ్ చేసిన రోబోట్ అని ఎక్కడ అయితే కూడా రిపోర్ట్ అయితే లేదు. కానీ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రోబోట్ వల్ల ఒక పర్సన్ గాయపడ్డాడు, కానీ ఇంటర్నెట్లో ఏమైనా వచ్చిందంటే ఏఐ టెక్నాలజీ వల్ల జరుగుతుందని చెప్తున్నారు. రెండోది, దీనికి టెస్లా సంబంధించిన ఏఐ టెక్నాలజీకి ఎందుకు లింక్ అవుతుందంటే తాజాగా 2023 సంవత్సరంలో టెస్లా ఆప్టిమస్ అనే ఒక పేరుతో ఏఐ రోబోట్ని రివీల్ చేసింది. అంటే ఇది ఏఐ టెక్నాలజీస్తో పనిచేసే రోబోట్. చాలామంది ఏమనుకుంటున్నారంటే 2021 సంవత్సరంలో ఈ ఆప్టిమస్ రోబోటే అక్కడ ఉందేమో, అదే ఇక్కడ గాయం చేసిందేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ ఆప్టిమస్ రోబో యొక్క పని ఏంటంటే మనిషికి సహాయం చేసే విధంగా పాజిటివ్ ఏఐతో రూపొందించిందే ఆప్టిమస్ రోబోట్. ఒక కేర్ టేకర్ లాంటి రోబోట్ అనమాట ఏఐ టెక్నాలజీతో. ఈ ఆప్టిమస్ని టెస్లా వాళ్ళు ఎందుకు బిల్డ్ చేస్తారంటే ఉదాహరణకి ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైంకి మందు బిళ్ళలు వేసుకోవాలి. ఇంట్లో చాలామంది విడివిడిగా ఉంటారు, వాళ్ళని కేర్ తీసుకోవడానికి టైంకి మందు బిళ్ళలు తీసుకోమని ఈ రోబోట్ చెప్తుంది. లేదంటే పెద్ద వయసు వాళ్ళు చిన్న ఒక 10 కేజీల వస్తువులు అటువంటి పెద్ద ఎత్తాలనుకోండి,
దానికి హెల్ప్ చేస్తుందన్నమాట ఈ రోబోట్. ఆ వాటిని లిఫ్ట్లు ఎత్తుతుంది. పిల్లలు ఉన్నారు, అప్పటికి స్కూల్ నుంచి వచ్చారు, ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. ఇలాగా చిన్న చిన్న టాస్కులు చేయడానికి, ఎవరైనా కాయగూరలను కోయడానికి, కోడిగుడ్లను తీసి లోపల పెట్టడానికి, ఇలా చిన్న చిన్న టాస్కుల్లో మనుషులకి సహాయం చేయడం కోసం, ఎవరికైతే లోన్లీనెస్గా ఉంటారో, ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి నేను కూడా మీకు తోడున్నానని చెప్పడం కోసం ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ని, కేర్ టేకర్ రోబోట్స్ని క్రియేట్ చేసింది టెస్లా కంపెనీ. ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాల క్రితం సంఘటన జరిగిందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో లింక్ చేసి దానివల్ల జరుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వల్ల 100% ఏమీ తప్పులు జరగవని అయితే ఎవరు చెప్పట్లేదు. కానీ 99% ఏ అయితే ఎవరు యూజ్ చేసినా కూడా తప్పులు జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చిన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే రోబోటిక్స్ని ఏఐని కలిపేస్తున్నారు. చిన్నప్పుడు మనం రిమోట్ కార్లు యూజ్ చేసేవాళ్ళం. రిమోట్ కార్లో చిన్నప్పుడు మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన చిన్నప్పుడు రిమోట్ కార్లోనే ఒక బటన్ ఉంటుంది. ఒక బటన్ నొక్కితే కారు ముందుకు వెళ్తుంది, ఒక బటన్ నొక్కితే వెనక్కి వెళ్తుంది. అప్పట్లోనే మనం ఒక ముందు బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళిన కార్లు ఉండే, చిన్న చిన్న లోపల మిస్టేక్స్ జరగడం ఉండాలి, సర్క్యూట్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంటే మన చిన్నప్పుడు అందులో ఉంది ఏ అని అనుకుంటాం మనం. సో చిన్న చిన్న మిస్టేక్స్లు రోబోటిక్స్లో కూడా జరుగుతాయి. సో ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది తెలియక రోబోటిక్స్ని తీసుకొచ్చి ఏ టెక్నాలజీని కలిపేసి ఓకే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఏ రోబోట్ అని అనేస్తున్నారు. ఫస్ట్ అక్కడ జరిగిన సంఘటన ఏంటి, అక్కడ నిజంగా ఆ రోబోట్లో ఏ ఉందనేది లేదు. ఇవాళకి ఇండస్ట్రీలో రోబోట్స్ యూజ్ చేసిన ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఏ టెక్నాలజీ లేకుండా. ఆ రోబోట్స్ యూజ్ చేసిన ఇండస్ట్రీలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అదేమి ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటనలు అయితే కాదు. కాకపోతే ఇప్పుడు ఏ టెక్నాలజీ బాగా జనాల్లోకి వెళ్ళడంతో తెలియక చాలామంది రోబోటిక్స్లో జరిగిన దాన్ని ఏఐ వల్ల జరిగింది, లేకపోతే రేపొద్దున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ధీటుగా ఏ టెక్నాలజీ వచ్చేసిందని అనుకుంటున్నారు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇవాళ టెస్లా కార్లు యూజ్ చేసే కంప్యూటర్ విజన్ టెక్నాలజీ అవనివ్వండి, లేకపోతే మనకి ఆప్టిమస్ వంటి ఏ హ్యూమనాయిడ్ రోబోట్ ఏదైతే ఉందనుకోండి, ఇవన్నీ కూడా నారో ఇంటెలిజెన్స్తో పనిచేసేవి మాత్రమే తప్పిస్తే జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే ఇప్పటివరకు తీసుకురాలేదు. జనరల్ ఏ నిజంగా వస్తే ఇప్పటికే ప్రతి దేశాలు అలర్ట్స్ అనేవి ప్రకటిస్తాయి మన సాధారణ ప్రజలందరికీ కూడా. సో ఓవరాల్గా నారో ఇంటెలిజెన్స్తోనే ఏదైనా పనిచేసేది. అవి కూడా 99% ఎటువంటి మనుషులకి హాని కలిగించే లేకుండానే వీళ్ళు తయారు చేస్తారు. మీరు హ్యూమనాయిడ్ రోబోట్కి వెళ్ళి నన్ను కొట్టవన్నమాట, అలాగే తయారు చేస్తారు. వాళ్ళు ఎథికల్గా ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో అన్నీ కూడా ముందుగా ప్రోగ్రామింగ్ అనేది ఇస్తారనమాట వాటికి. ఇది ఇంజనీర్ని కొట్టిన టెస్లా రోబోట్ యొక్క పూర్తి వివరాలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు, రిపోర్ట్ మాత్రమే వచ్చిందండి. టెస్లా రోబోట్ కొట్టిందని చెప్పారు కానీ అది ఏ రోబోట్, తో పనిచేసే రోబోట్ అనేది డీటెయిల్స్ అయితే రాలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే